ఎందుకంటే అదే అక్కడ విషయం పరిస్థితులు ఒక్కసారి అందరికీ నరసింహారెడ్డి గారు హనుమాన్లు గారు మన అటుతున్నారు. అదే విషయానికి సంబంధించిన హనుమాన్లు గారు కూడా ఇప్పుడు మనతోటే ఉన్నారు కాబట్టి హనుమాన్లు గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే లక్ష్మీ నరసింహారెడ్డి గారు తెలంగాణ సర్పంచుల ఫోరం అధ్యక్షులైనటువంటి వారు చెప్తున్నారు, బహిష్కరణ పిలుపు ఇచ్చారు కాబట్టి దాన్ని ఒక పద్ధతి ప్రకారం మీరు ఇచ్చిన వాస్తవం మంచిదే, కానీ దీన్ని ఒక ఆసరాగా పెట్టుకొని మీరు ఇలా వెళ్ళకండి, ఖచ్చితంగా ఎలక్షన్స్ లో పాల్గొని ఆ ఓట్లు వేసిన తర్వాత తమ హక్కుల గురించి పోరాడని చెప్తున్నారు. దీనికి మీరేమంటారండి హనుమాన్లు గారు? సార్ నా పేరు శ్రీనివాసు. గ్రామంలో మొన్న పిలుపు ఇచ్చిన దాంట్లో నేను ఒకరిని. సో అది మా గ్రామస్తులందరం ఐక్యంగా సార్ మాకు మాకు ఎవరిని అడగాలి, ఎన్నిసార్లు చాలా సార్లు యువకులు అందరం కూడా నాయకుల దగ్గరికి వెళ్ళినాం, అధికారుల దగ్గరికి వెళ్ళాం. ఈ సమస్య ఒక్కరోజు వచ్చింది కాదు సార్, 10 సంవత్సరాలుగా మా తండ్రులు తాతల కాలం నుంచి కూడా అలాగే ఉంది. సో పంట పొలాలకు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంది సార్ ఈరోజు దారిలో. అదే విధంగా మెయిన్ రోడ్ నుంచి బస్సు రాకపోవడం అనేది ఎన్ని సంవత్సరాలు సార్, మేము ఇన్ని సంవత్సరాలు 77 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా ఊరికి ఈ బస్సు సదుపాయం లేదు. మధ్యలో ఒక 1 year మాత్రమే నడపడం జరిగింది సార్, 1-2 years. మళ్ళీ మొన్న డిపో మేనేజర్ గారు కూడా మేము స్వయంగా ఫోన్ చేశాము, అతను మీ ఊరికి రోడే లేదు, మేము బస్సు ఎలా నడపాలి అని కరాఖండిగా చెప్పేశారు. సో ఇక మేము ఎవరిని కలవాలి సార్? అధికారులను అడుగుతున్నాం, నాయకుల దగ్గరికి పోతున్నాం, ఎవ్వరు కూడా మా ఊరికి వచ్చి మా యొక్క వినతిని మా గోడును వినేటంతా కూడా లేకుండా అయిపోయారు అందరు అధికారులు. సో మాకు ఎలాంటి దిక్కుతోచిన పరిస్థితులలో మా గ్రామస్తులము అందరం కూడా రోడ్డు మీద ధర్నా చేసి మా యొక్క నిరసన ఈ విధంగా ప్రభుత్వం దృష్టికి మీడియా వారు తీసుకెళ్తారన్న ఒక ఆశతోటి మాకు ఎలక్షన్ల టైంలో అయినా కనీసం ఒక రోడ్డు సదుపాయం కల్పించి, ఊరికి బస్సు సౌకర్యం కల్పించి ఇక మిగతా సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తారన్న ఒక బాధతోటి సార్ అది ఎవరు పార్టీలకు అతీతంగా అందరూ కూడా బాధతోటి ఒక ఐక్యంగా రావడం అనేది మా గ్రామస్తులకి అది చెల్లుబాటు అయిపోతారు ఈ మా నిర్మల్ జిల్లాలో. సో మా ఊర్లో ఎంత మంచి వ్యక్తిత్వం ఉంటుందంటే స్కూల్ విషయానికి వస్తే ఎవరు కూడా బయటకు పంపరు సార్. ప్రభుత్వ స్కూల్లో అత్యధిక స్ట్రెంత్ నిర్మల్ జిల్లాలో మా ఊర్లోనే ఉంది సార్. అంగన్వాడీ ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్క పిల్లవాడి స్కూల్ ఉన్నాయి, 5 పిల్లలు 10, కానీ మొత్తం పిల్లలు మా ఊర్లోనే చదువుతారు. ప్రైవేట్ గా ఇంకా ఉపాధ్యాయులు మేము పెట్టుకుంటాం మా ఊరు నుంచి కొంచెం విద్య మంచిగా చదువుకున్న వాళ్ళకు సెలవు డబ్బులు ఇచ్చి కూడా. అదే కాకుండా అంగన్వాడీలో కూడా ఒక 50 స్ట్రెంత్ ఉంటుంది సార్ మా ఊర్లో. అంటే ఇన్ని రకాలుగా మా ఊర్లో గ్రామస్తులు యువకులు అందరూ ఐక్యత వల్లనే ఇది అంతా సాధ్యమవుతున్నది. సో ఇన్ని రకాలుగా మా జిల్లాలో ఇంత మంచి గ్రామానికి మాకే దిక్కు లేదంటే ఇక మిగతా గ్రామాల పరిస్థితి ఉంటుంది సార్. మా గ్రామానికి మేము అందరు కూడా నాయకులం, రాజకీయంగా మాకు ఎలాంటి లబ్ధి లేదు, ఎలాంటి రాజకీయ పార్టీల పరంగా మేము బయటకు వస్తలేము. కానీ ఒక ఐక్యత అని, ఒక గ్రామ ఐక్యత అని ఒక దాని మీదనే మా గ్రామస్తులం ఏకమై ఈ విధంగా పిలుపునివ్వడం జరిగింది సార్. ఈ మెయిన్ గా ఎలక్షన్లు సర్పంచ్ ప్రతిసారి కూడా ఎలక్షన్ల ముందర వచ్చి హామీలు ఇవ్వడము, చేతులు దొరుకుకోవడమే చేస్తారు సామాన్యులు నాయకులందరూ. సో అలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి రావద్దంటే మేము ఎలక్షన్లు బహిష్కరించడమే ఒక ప్రధాన పిలుపు ఇస్తే తప్ప మా గ్రామం వైపు నాయకులు ఎవరు కూడా చూడరు. అధికారులు ఎవరైనా ఇలాంటి పిలుపుని ఇస్తేనే మన గ్రామం గురించి కనీసం పట్టించుకుంటారా అన్న ఒక కారణంతో మేము ఈరోజు ఈ విధంగా పిలుపునివ్వడం చేస్తారు. ఈ పిలుపు వల్ల కనీసం ఈరోజు ఈ విధంగా చర్చైనా జరగడానికి కారణం మా సమస్యలన్నీ కూడా పరిష్కారం